ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో జ్యోత్న ఆగడాలని చెక్ పెట్టాలని షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు దశరథ. మరి అసలు ఏం జరిగింది? దశరథ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? మరి జ్యోత్న వేషాలకి ఎలా చెక్ పెట్టబోతున్నాడు? మరి దీప దానికి ఒప్పుకుంటుందా? మరి అసలు కథ ఎలాంటి మలుపు తిరగబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ జ్యోత్స్న అసలు నిజ స్వరూపాన్ని ఇంట్లో వాళ్ళందరి ముందు బయట పెట్టాడు. దాంతో తన కన్న కూతురు అనుకుంటున్న జ్యోత్స్ని అసహించుకుంటుంది. దీపే తన కన్న కూతురు అయితే బాగుంటుందా అన్న ఫీలింగ్లో ఉండిపోతుంది సుమిత్ర. అయితే నిజంగా నువ్వు అనుకున్నట్టుగానే నేను నీ కన్న కూతుర్నే అమ్మా. నీ కన్న కూతురు మీద నీకున్న అభిప్రాయాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేనే నీ కన్న కూతురని చెప్పాలి, నీ ఒళ్ళో తలపెట్టుకొని పడుకోవాలి, నిన్ను హత్తుకోవాలని చాలా అనిపిస్తుందమ్మా అంటూ దీప అయితే తనలో తాను చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే చూడు, ఇంకొకసారి దీప జోలికి వస్తే మాత్రం కూతురు అని కూడా చూడను, నిర్దాక్షిణ్యంగా నిన్ను బయటికి మెడబట్టుకొని గెంటేస్తాను అని చెప్పేసి సుమిత్ర అయితే జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తుంది. ఇక దాంతో జ్యోత్స్న చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటిది అసలు, నేను దెబ్బ కొట్టాలని చూసిన ప్రతిసారి ఇలా ఓడిపోవడం ఏంటి? ఏదో ఒక రూపంలో దానికి ఏదో ఒక శక్తి అడ్డొస్తుంది. కానీ ఏంటి, నేను ఎలా చేయాలి? ఏం చేస్తే అసలు నేను ఈ దీప విషయంలో సక్సెస్ అవుతాను? ప్రతిదీ దీప గురించి ఆలోచించిన ప్రతిసారి ఏదో ఒక గొడవ, ఏదో ఒక తప్పు జరుగుతుంది. అది నా వల్ల కొంచెం అవుతుంది, అవతల వాళ్ళ వల్ల కొంచెం అవుతుంది. అంటే దీనంతటికి కారణం దీప అదృష్టమే అయి ఉంటుందా? అయినా తొక్కలే. అసలు దీపకు అదృష్టం అనేది ఏడ్చి ఉంటే అసలు పుట్టినప్పుడే దానిని దూరం చేసిన తర్వాత అసలు అదే రోజు అప్పుడే తన గురించి తెలిసిపోయేదేమో. కానీ ఇన్నాళ్ళు రాజభోగాలు అనుభవించిన నేను ఇప్పుడు ఈ ఇంటి వారసురాలు నువ్వు కాదు, నువ్వు వెళ్ళిపో అనగానే నేను ఎలా వెళ్ళిపోతాను అనుకున్నారు? ఆ దీపకు అన్ని పట్టపురానిలాగా నేను తన చేతిలో పెట్టి ఏమీ లేని దానిలాగా దిక్కు దివానం లేనట్టుగా నేను ఎలా వెళ్ళిపోతాను? అసలు వెళ్ళిపోమ్మడానికి ఈ ఇంట్లో వాళ్ళకు కూడా ఎటువంటి హక్కు లేదు, నేను చూసుకుంటాను అని చెప్పేసి తనైతే చాలా గట్టిగా అనుకుంటూ ఉంటుంది. అయితే దీపేమో జ్యోత్స్నలో మార్పు రావాలి, జ్యోత్స్నకు అసలు బుద్ధొచ్చేలా చెయ్యాలి, తన తప్పేంటో తను తెలుసుకోవాలి బావా, అలా చేద్దాం బావా అంటూ జ్యోత్స్న గురించి పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటుంది దీప. కానీ కార్తిక్ ఏమో తనలో మార్పు రావడం చాలా కష్టం అనిపిస్తుంది. దానికి తోడు నాకు ఇప్పుడు ఒక విషయం పైన బాగా క్లారిటీ వచ్చింది పెద్ద మరదల అంటూ అనగానే, ఏంటి బాబా అది అనగానే, ఏం లేదు పారు నేను అబ్జర్వ్ చేసావో లేదో తెలియదు కానీ పారులో చాలా మార్పు వచ్చింది. అలాగే ఇదివరకు జ్యోత్స్నకి ఏదో ఒకటి హెల్ప్ చేయకుండా అసలు ఎప్పుడు మనతోనే ఉండేది. అంటే నువ్వు మనవరాలు అని చెప్పిన తర్వాత నీ మీద చూపించిన ప్రేమ, కేరింగ్ నీకు కూడా తెలిసిందే కదా. కానీ కొద్ది రోజుల నుంచి అర్థమవుతుంది ఏంటి అంటే తనకి అసలు నిజం తెలిసినట్టుంది, నువ్వే తన సొంత మనవరాలు కాదు అన్న విషయం తనకి తెలిసినట్టు నాకు అనిపిస్తుంది అనగానే, ఎందుకు బావా అలా మాట్లాడుతున్నావు అనగానే, పారు ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది అంటూ ఇక చాలా గట్టిగా మాట్లాడేసరికి, అవును బావా నువ్వు అంటుంటే నాకు నిజం అనిపిస్తుంది, పారిజాతం గారు నిజంగానే మారిపోయారనగానే ఇక కార్తీక్ అయితే వాళ్ళు ఎలా మారిపోయినా వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు, వాళ్ళని అసలు రోడ్డు మీదకి ఎలా ఈడవాళ్ళో కూడా నాకు బాగా తెలుసు అని చెప్పేసి నిజంగా పారుకి అనుమానం వచ్చిందని అనిపిస్తుంది. ఎందుకంటే అనుమానం కాదు, నిజం తెలిసిందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నీకు బాగా సపోర్ట్ చేసింది, నువ్వు మనవరాలు అని తెలిసిన తర్వాత తను నీ మీద చూపించిన కేరింగ్ ఈ మధ్య మళ్ళీ చూపించట్లేదు. అంటే అనుమానం లేదు, పారుకి నిజం తెలిసిపోయింది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి దీప. ఈ ఇంటి వారసురాల్ని నువ్వు నీ కడుపున మోస్తున్నావు. అలాగే ఈ ఇంటి వారసత్వాన్ని, అలాగే నువ్వు నీ ఆరోగ్యాన్ని బాగా జాగ్రత్తగా కాపాడుకోవాలి దీప. ఇలాంటి వాళ్ళు మనకి అనుక్షణం ఎదురవుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ అసలు ఇంటిని కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా నీదే అని చెప్పేసి గట్టిగా చెప్పేస్తాడు
కార్తీక్. ఇక కార్తీక్ అలా చెప్పిన తర్వాత తప్పకుండా బావా ఈ ఇంటి వారసత్వాన్ని ఈ భూమి మీద పెట్టిన తర్వాతే నాకు శ్వాస వదులుతాను అనగానే, ఏం మాట్లాడుతున్నావు దీప, నువ్వు అలా అనకూడదు అనగానే, నేనేదో మాట వరుస కన్నానులే బావా, అయినా నా కన్న తల్లి ప్రేమ ఎలా ఉంటుందో నాకు చిన్నప్పటి నుంచి తెలీదు. ఇప్పుడిప్పుడే నన్ను తల్లి ప్రేమకి దగ్గర అవుతున్నాను. అలాంటిది తల్లి ప్రేమను వదిలేసి నేను నిన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతాను అనుకున్నావు బావా, నువ్వు ఎక్కడ ఉంటే నాది అక్కడే. జ్యోత్స్నేమో ఇంట్లోకి వచ్చి అన్ని వస్తువులు చిందరగా పడేసి ఏం చేయాలో అర్థం కాక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న కోపాన్ని, కట్టలు తెంచుకునే కోపాన్ని ఆపడానికి వచ్చిన పారిజాతం ఇంకా అగ్గికి ఆద్యం పోసినట్టుగా, ఒసే ఏం చేస్తున్నావే నువ్వు, ఇంట్లో వస్తువులన్నీ అలా చిందరవందరగా పడేస్తున్నావేంటి, అసలు నీకు బుద్ధుందా, ఎందుకు అలా చేస్తున్నావు అంటూ పారిజాతం గట్టిగా అడిగేస్తుంది జ్యోత్స్నని. ఏంటి గ్రాని, నీకు తెలీదా, ఏం జరిగిందో నీకు తెలీదా, అన్నీ పూసగుచ్చినట్టు ఆ బావ చెప్పాడు కదా, అసలు బావని అలా వేళ్ల మీద ఆడయిస్తూ ఉంటుంది ఆ దీప. అసలు అందుకని నేను బావని దూరంగా పెట్టాలనుకున్నాను, కానీ ఈ ఇంట్లోకి అత్త కూతురు వచ్చి, అత్త మనవరాలు వచ్చి అంతా రచ్చ చేస్తున్నారు అంటూ ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఏం లేదు జ్యోత్స్న, నువ్వు అలా ఆలోచించకు. అయినా అసలు ఆలోచించాల్సింది మనం కాదు, మనతో పెట్టుకున్నందుకు వాడు. అసలు మనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మనం వారికి రుచి చూపించాలి. అసలు ఎందుకు పెట్టుకున్నానరా బాబు అంటూ వాడు చాలా బాధపడేటట్టు ఏం చేస్తాను అని చెప్పేసి పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది. ఎలా చేస్తారు అంటూ గ్రానీని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు, పారిజాతం ఇంకా జ్యోత్స్న. దీపను అడ్డు తొలగించుకోవాలని, అలాగే దీపను ఇంటి వారసురాలుగా ప్రకటించే అవకాశం దొరకకుండా చేయాలని పారిజాతం చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. ఇక ఆ తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో ఈ సంభాషణ అంతా కూడా దశరథ వినేస్తాడు. అయితే తన కూతురు మీద జ్యోత్స్న ఇంకా పారిజాతం ఇద్దరు కలిసి చేస్తున్న ఆ కుట్రని ఎలాగైనా కార్తీక్కి చెప్పాలని, ద్వారా తన కూతుర్ని కాపాడుకోవాలని, అలాగే జ్యోత్స్న పారిజాతంలకి బుద్ధి చెప్పాలని, ఈ ఇంట్లో రాజభోగాలు అనుభవిస్తూ పెరగాల్సిన దీపని పని మనిషిలాగా చూడడం, అలాగే కడుపుతో ఉన్న కూతురికి నేను సేవ చేసే అవకాశం ఉండకుండా చేయడం, ఇదంతా కూడా మనసులో పెట్టుకొని ఇంత చేస్తున్న భరించిన దశరథకి తన కూతురు చావునే గిఫ్ట్గా ఇవ్వాలనుకున్న పారిజాతం చూసినట్లయితే చుక్కలు చూపించబోతున్నాడు కార్తీక్. అయితే కార్తీక్ కూడా అసలు జ్యోత్స్నని ఒక్క నిమిషం కూడా ఎలా రెస్ట్ తీసుకుంటుందో నేను చూస్తాను అని చెప్పేసి సూరజ్ని జ్యోత్స్న మీదకి పురమాయిస్తూ ఉంటాడు. ఇక సూరజ్ గురించి అందరికీ తెలిసిందే, సూరజ్ చాలా డేరింగ్ అండ్ డాషింగ్. అసలు ఒక్క మాటకు కూడా ఎదురు చెప్పడు, ప్రతిదీ కూడా అసలు ఎలా ఏం చేయాలి, ఆ జ్యోత్స్నకి ఎలా బుద్ధి చెప్పాలి అని చాలా గట్టిగా అనుకుంటూనే ఉంటాడు సూరజ్. అలా వాళ్ళిద్దరూ అనుకుంటున్న సమయంలో అసలు కార్తిక్కి చెప్పేసి, అసలు మీ పారిజాతం పిన్ని అసలు ఎలా చేస్తుందో నాకు చాలా కోపంగా ఉంది, ఈ ఇంటి వారసురాలని అసలు పని మనిషిని చేసింది, అలాగే పని మనిషి కూతుర్ని నేను పని మనిషి కూతురు అని కూడా అనను, ఎందుకంటే జ్యోత్స్న కూడా నా కూతురే, నా తమ్ముడి కూతురు అంటే నాకు కూతురు అన్నట్టే కదా, కానీ తనని మొత్తం చెడగొట్టింది ఆ పారిజాతం పిన్ని. అసలు ఇప్పుడున్న నా కూతుర్ని నేను కాపాడుకోవాలి, నా కూతురు కడుపుతో ఉంది, తనకు దగ్గరుండి సేవలు చేయాల్సింది పోయి నేను ఈ విధంగా చేయాల్సి వస్తున్నందుకు చాలా బాధపడుతున్నాను అని చెప్పేసి ఇక దశరథ అయితే కార్తిక్తో మాట్లాడుతూ ఉంటాడు. దీపని అడ్డు తొలగించుకోవాలని చూసిన అసలు వాళ్ళని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతాడు ప్రాణం తీయాలని, అలాగే వాళ్ళకి బుద్ధి చెల చెయ్యాలి అనుకుంటాడు. ఇంకొకసారి దీప జోలికి రాకుండా ఉండడానికి గట్టి చర్యలు అయితే తీసుకుంటూ ఉంటాడు కార్తిక్. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో. ఇలా జరిగి అసలు దశరథ కార్తిక్కి దీప గురించి అలాగే పారిజాతం జ్యోత్స్నల కుట్రల గురించి తెలిసేలా చేయాలని, వాళ్ళిద్దరికీ కార్తిక్ బుద్ధి చెల చేయాలని, వాళ్ళిద్దరిని మెడబెట్టుకుని బయటికి గెంటేసే ప్లాన్ కార్తిక్ చేయాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోనే మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.